నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం నెలకొనుంది. ఉదయం గద్దెలపైకి పడిగిద్దరాజు, గోవిందరాజు రానున్నారు. ఇక మధ్యాహ్నం కన్నెపల్లి నుంచే గద్దెపైకి సారలమ్మ విచ్చేనున్నారు. ఇక మేడారం జాతరకు 1,00,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేడారం జాతరలో 14,000 మంది పోలీసులతో భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. 500 సీసీ కెమెరాలు, 15 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని పోలీసు విభాగం తెలిపింది. ఇక మేడారం జాతరకు 6,000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇవాళ నుంచి మేడారం భక్తులకు హెలికాప్టర్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించారు. మేడారం జాతర పైన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అక్కడ భక్తులకు అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? గురు, ఏదైతే మేడారం జాతర ఏ రోజు నుండి మొదలవుతుంది, ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిన్న రాత్రి వరకు పడిగిద్దరాజు గద్దెల మీదకి ఆశీనులు అయ్యారు. ఆ తర్వాత ఈ రోజు సారలమ్మ రావడానికి అన్ని ఏర్పాట్లు వసతులు చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో వేలాది మంది ఇప్పటికే చేరుకొని క్యూ లైన్ లో కనీసం 8 గంటలు దర్శనం పడుతున్నది. మొత్తం క్యూ లైన్ మొత్తం రాత్రి నుండి నిండిపోయినాయి. ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఒక 5-6 లక్షల మంది ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పటి వరకే దర్శనం చేసుకోవడం జరిగింది. క్యూ లైన్ లో 8 గంటలు పడుతున్నది ప్రస్తుతం. గురు, అయితే రవీందర్, అక్కడ ఆర్టీసీకి సంబంధించి 6,000 ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా రద్దీ ఎక్కువ నేపథ్యంలో ఆర్టీసీ ఇంకా అధిక మొత్తంలో బస్సులు ఏర్పాటు ఆ యోచనలో ఉందా? 6,000 బస్సులు ఏవైతే ఉన్నాయో 6,000 బస్సులు కూడా పూర్తిగా రాత్రి నుంచి 24 అవర్స్ కిక్కిరిచేటువంటి జన సందోహం తరలిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ బస్టాండ్ ఏరియా ప్రాంతం కూడా బాగా జన సముద్రంగా మారింది. 24 గంటలు కూడా బస్సులు నడుస్తున్నాయి. ఇంకా పెంచే అవకాశాలు ప్రస్తుతానికైతే లేదు కావచ్చు. కానీ విఐపీలు కూడా ములుగు జిల్లాలోనే విఐపీలు పెట్టి ఆర్టీసీ బస్సులే రావాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఎవరికి కూడా అంటే 6,000 బస్సులు పెట్టడం వల్ల జనాలకి ఇబ్బంది కలగకుండా, ప్రైవేట్ వెహికల్స్ వచ్చి భక్తులకు ఇబ్బందులు కలగకుండా దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే ములుగు జిల్లా ఉందో ములుగు జిల్లా ఎడుకోటల వరకే పెట్టేసి బస్సులనే ప్రయాణం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా విఐపి పాసులు కూడా ఈసారి ఎవరికి ఎక్కువ ఇవ్వకుండా చాలా కఠినమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద బస్సులు ఇంకా 6,000 సరిపోతాయా, ఇంకా పెంచాలనేది ఈ రోజు రేపు సాయంత్రం వరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నది. గురు, అయితే రవీందర్, ఈరోజు ఉదయం గద్దెలపైకి పడిగిద్దరాజు, అలాగే గోవిందరాజు, మళ్ళీ మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెలపైకి సరళం వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి మొక్కులు చెల్లించుకోబోతున్నారు అక్కడ? గురు, మొక్కులు ఏదైతే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా భక్తులు అయితే చాలా ఉత్సాహంగానే వస్తున్నారు. 8 గంటలైనా సరే వాళ్ళకు అలిస్ట్ అనేది లేకుండా, ఇబ్బంది లేకుండా ఏదైతే ఆలయ నిర్మాణకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా సరే అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు లైన్ లో 8 గంటలు ఉన్నా కూడా దర్శనం చాలా చక్కగా దర్శనం జరుగుతున్నది. వాళ్ళు ఏదైతే ఎత్తు బంగారం తల్లికి ఏదైతే చాలా ఇష్టమైనటువంటి ఎత్తు బంగారం అని ఉంటారు, ఆ ఎత్తు బంగారం బిళ్ళలు మొక్కుకొని వాళ్ళు తల మీద పెట్టుకొని దర్శనం పోయి తల్లకు ఆ మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం దాదాపుగా 4 గంటల నుండి 8 గంటల మధ్యలో సారలమ్మ ఈరోజు గద్దెల మీదకి ఆశలు అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గురు, రవీందర్, ప్రైవేట్ వెహికల్స్ లో వచ్చే భక్తులకి దాదాపు మేడారంకి 50 కిలోమీటర్ దూరంలో ఉన్న నేపథ్యంలో పార్కింగ్ చేయాలని సూచించారు. అక్కడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏమైనా ఏర్పాటు చేసిందా వీరి కోసం? వాళ్ళకి ఏదైతే విఐపి పాసులు కూడా చాలా ఎవరికి కూడా ఇవ్వడం లేదు. విఐపి పాసులు అనేది ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళ వెహికల్స్ మాత్రమే, సర్వీస్ మోడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. ఎవరు కూడా బయటి వ్యక్తులు విఐపి పాసులు అనేది ముద్రించకుండా చాలా తక్కువగా లిమిటెడ్ గా ముద్రించి వాళ్ళ వరకే సర్వీస్ మోడ్ ఉన్న గద్దెల వరకు వచ్చి పనిచేసే విధంగా పెట్టారు. బస్సులు కూడా ములుగు నుంచి హెడ్కోటర్స్ నుంచి కూడా అన్ని రకాలైనటువంటి సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. విఐపి వెహికల్స్ పాసులు ఎక్కడి నుంచి తీసుకున్నా, హైదరాబాద్ నుంచే కానివ్వండి, వరంగల్ నుంచే కానివ్వండి, ఇతర జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా
ములుగు వరకే బ్రేక్ చేసి ములుగుల్ని వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సులలో తరలిస్తున్నారు. బస్సులలో మళ్ళీ టికెట్ తీసుకొని రావాల్సిందే గురు. అయితే రవీందర్, ఈసారి కొత్తగా మేడారానికి హెలికాప్టర్ ద్వారా కూడా సేవలు అందిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు కదా, దీనిపైన అప్డేట్స్ ఏంటి? మేడారం కూడా ఈ రోజు నుండే ప్రారంభించబోతున్నారు. మన ఏదైతే హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ నుండి మేడారం టు ఆర్ట్స్ కాలేజ్ వరకు భక్తులను తీసుకెళ్తారు. తీసుకొచ్చి డైరెక్ట్ హెలికాప్టర్ తీసుకొచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, అక్కడ నుంచి డైరెక్ట్ దర్శనం చేపించి మళ్ళీ వాళ్ళను అదే హెలికాప్టర్ లో మళ్ళీ పంపించుకునే విధంగా అప్ అండ్ డౌన్ టికెట్లు ఏదైతే ఉన్నాయో 23,000 నుండి తీసుకొని 23,000 ఒక టికెట్ అప్ అండ్ డౌన్ ఇది హనుమకొండకి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి, అందులో వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ దర్శనం చేపించి తీసుకెళ్తున్నారు. దీనిలో కూడా ఉత్సాహంగా ఉన్నటువంటి లైన్ లో ఉండకుండా హైదరాబాద్ నుంచి వచ్చి హన్మకొండలో ఎక్కి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి భక్తులు ఇక్కడ వచ్చి పూజలు సమర్పించుకొని వెళ్లే ఏర్పాట్లు అయితే డైరెక్ట్ క్లియర్ గా ఉన్నాయి గురు. రవీందర్, మరోపక్క చూసుకుంటే ఇంత అధిక మొత్తంలో భక్తులు తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు 14,000 మంది పైగా బందోబస్తు ఏర్పాటు చేశారు కదా, 500 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? గురు, ఏదైతే పోలీసులు అయితే ఇప్పుడైతే క్యూ లైన్ లో కానీ, బయట కానీ, జంపన్న వాగు దగ్గర కానీ, గద్దెల దగ్గర కానీ, తర్వాత ఆర్టీసీ ప్రాంతంలో కానివ్వండి, భారీ బందోబస్తు అయితే బాగానే ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు వాళ్ళు నిర్వహించడం జరుగుతున్నది. ఏదైతే ఎక్కడ కూడా అంటే గద్దెల దగ్గర కూడా స్ట్రిక్ట్ గా లైన్లుగా ఉండి భారీ బందోబస్తు అన్ని విధులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు గురు. థ్యాంక్ యూ రవీందర్. మేడారంలో జరుగుతున్న జాతరకి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వయసు కలిగిన నిత్య అనే పాప సారయ్య భీమమ్మల కుమార్తె శంకర్పల్లి గ్రామం నుంచి వచ్చారని తెలియజేస్తుంది. తల్లిదండ్రులు ఎక్కడా ఉన్నా కూడా మీ పాప సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచం మీద ఉన్నారు, వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగాలి. గుంపుగా ఒకే ప్రదేశంలో నిలబడద్దు. అమ్మవారి మొక్కుబడులు చెల్లించుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయాలని మనవి చేస్తున్నాం.
దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అక్కడ నిలబడి ఉన్నటువంటి భక్తుల్ని, గుంపుగా ఉన్న వాళ్ళని దర్శనం చేసుకొని ముందుకు జరగాలని తెలియజేయగలరు. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మీరు అమ్మవార్ల దర్శనం చేసుకుని మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగవలసిందిగా తెలియజేస్తున్నాం. డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ దయచేసి గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని ముందుకు జరిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. డ్యూటీలో ఉన్నటువంటి వాలంటీర్స్, లోపల గద్దె లోపల ఉన్నటువంటి వాలంటీర్స్, మీరు హెల్మెట్ లేకుండా లోపల ఉన్నట్టయితే భక్తులు విసిరేటువంటి ప్రసాదం మీకు తలకి తగిలి దెబ్బ తగులుతుంది, తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి. దెబ్బ తగిలిన తర్వాత ఇబ్బంది పడవద్దు. కాబట్టి డ్యూటీలో ఉన్నటువంటి వాలంటీర్స్ మీరు వెంటనే హెల్మెట్స్ తెచ్చుకొని లోపలికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. మీ దగ్గరికి ఎవరు తెచ్చివ్వరు, దయచేసి మీరే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి. మీరు డ్యూటీకి ఎక్కేటప్పుడే మీరు దానికి ఏర్పాటు చేసుకొని లోనకి వెళ్ళాలి. హైదరాబాద్ లాల్ దర్వాజా ఏరియాకి చెందినటువంటి ఒక పాప తప్పిపోయింది. లాల్ దర్వాజా ఏరియానికి సంబంధించినటువంటి ఒక పాప, చిన్న పాప, 3 సంవత్సరాల వయసు కలిగిన పాప
7 ఉంటాయా? 7 సంవత్సరాల పాప తప్పిపోయిందని వాళ్ళ తాతగారు మంచం వద్దకు వచ్చారు. మీ పక్కన ఎవరికైనా కనిపించినట్టయితే ఆ పాపను తీసుకొచ్చి సమ్మక్క పక్కన ఉన్నటువంటి గద్దె మంచం వద్ద అప్పజెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. లాల్ దర్వాజా ఏరియాకు సంబంధించినటువంటి పాప సుమారు 7 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. పేరేంటి? ప్రింకిల్ అట. వాళ్ళ తాతగారు రాజుగారు సమ్మక్క గద్దె పక్కన మంచం మీద ఉన్నారు. ఎవరికైనా కనిపించినట్టయితే ఈ మంచం వద్దకు పంపించవలసిందిగా మనవి. ఒక భక్తురాలి సెల్ పడిపోయిందండి. ఎవరికైనా దొరికినట్టయితే మంచం వద్దకు తెచ్చిగలరు. హలో, భక్త మహాశైలకు విజ్ఞప్తి. చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను తన వెంట జాగ్రత్తగా తీసుకొని రావాలి. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి చేరుకొని మీ పిల్లల్ని వదిలిపెట్టినట్టయితే ఆ పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మీరు మీ పిల్లలపై జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నెమ్మదిగా దర్శనం చేసుకుంటూ అమ్మవార్లను ముందుకు జరగాలని మనవి చేస్తున్నాం. చిన్నపిల్లల తల్లిదండ్రులకు మరియు మహిళా భక్తురాళ్లకు మనవి, మీ యొక్క ఆభరణాలు వస్తువులు పిల్లలపై కాస్త జాగ్రత్త వహిస్తూ అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. వెనక వచ్చే భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలి. తోడేటి రాజేష్ గారు, మీరు తప్పిపోయారని మీ బంధువులు మంచం వద్దకు వచ్చారు. మీరు ఎక్కడున్నా కూడా ఈ మంచం వద్దకు రావాలి. శంకర్పల్లి గ్రామానికి చెందినటువంటి సారయ్య భీమమ్మల కుమార్తె నిత్య సుమారు 4 సంవత్సరాలు వయసు కలిగిన పాప తప్పిపోయి ఈ సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచ దగ్గరకు వచ్చారు. మీరెక్కడున్నా కూడా వచ్చి మీ పాపను తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. చిన్నపిల్లలతో అమ్మవార్ల దర్శనానికి వచ్చిన తల్లిదండ్రులకు మనవి, మీ పిల్లలపై మీరు జాగ్రత్త వహిస్తూ జాగ్రత్తగా వెంటబెట్టుకుని అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో దొంగలుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క వస్తువులపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాము. ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ మరియు ముందుకు జరగాలని మనవి. లాల్ దర్వాజాకు చెందిన పాప తప్పిపోయిందని వాళ్ళ తాత రాజుగారు వచ్చారు. మీ పాప దొరికిందని కుటుంబ సభ్యులు వచ్చారు ఇక్కడ మంచ దగ్గరికి. కాబట్టి మీరు ఎక్కడ బస చేశారో ఆ ప్రాంతానికి మిమ్మల్ని చేరుకోవాల్సిందిగా మీ వాళ్ళు తెలియజేస్తున్నారు. लाल दरवाजा से आया राजू भाई, आपका बच्ची मिल गया। आप कहाँ है तो भी आपका चिलकल गुट्टा में
आप कहाँ जगह में रखा है, उधर जाइए। శంకర్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి సారయ్య భీమమ్మల కుమార్తె నిత్య అనే పాప, సుమారు 4 సంవత్సరాల వయసు కలిగిన పాప తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచె దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడున్నా కూడా మీ పాపని తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. లాల్ దర్వాజా నుంచి వచ్చినటువంటి రాజుగారు మీ మనవరాలు ట్వింకిల్ తప్పిపోయిందని ఇక్కడ మంచె వద్ద తెలియజేశారు. మీ పాప దొరికిందని మీ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి చెప్పారు. మీరు ఎక్కడైతే బస చేశారో ఆ ప్రాంతానికి వచ్చేయమని మీకు తెలియజేయమన్నారు. మీరు ఎక్కడున్నా కూడా మీరు ఎక్కడ బస చేశారో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. గద్దెలపైన ఉన్నటువంటి వాలంటీర్స్ అనుమతి లేకుండా ఎవరిని కూడా మీరు లోపలికి ఎలో చేయొద్దు. దయచేసి అనుమతి లేకుండా ఎవరిని కూడా మీరు లోపలికి ఎలో చేయొద్దండి. డ్యూటీలో ఉన్నటువంటి డ్యూటీ ఆఫీసర్స్ సంబంధించిన ప్రోటోకాల్ని మీరు చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. గుంపుగా లోపలికి వస్తున్నారు భక్తులు. రైట్గా మేడారం జాతర కొనసాగింది. దాదాపు 2 సంవత్సరాల జాతర కొనసాగడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. దాదాపు రోజుకి 1,00,000 మంది వరకు పైగా భక్తులు చేరుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక మేడారం జాతర పైన గద్దెలపైకి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోపల ఉన్న వాలంటీర్లకు కానీ బయట ఉన్న సిబ్బందికి కానీ ప్రత్యేక కవరేజ్ ఫుటేజ్ అందిస్తున్నారు. ఇక మేడారం సంబంధించిన భక్తులకు అధిక సంఖ్యలో తరలి రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. అనుమతి లేనిదే ఎవరిని కూడా దయచేసి లోపలికి పంపించవద్దు. అదేవిధంగా ఒకవేళ ఎవరినైనా లోపలికి పంపించదలిసినట్టయితే వారికి అవసరమైనటువంటి హెల్మెట్లు ధరింపజేసి మాత్రమే పంపించాలి. జంగాలపల్లి నుంచి వచ్చినటువంటి సమ్మక్క తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచి దగ్గరకు వచ్చారు. మీ బంధువులు మీరు ఎక్కడున్నా కూడా వీరిని తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తున్నాం.